వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఇది కేవలం ఎవరో చెబుతున్న మాట కాదు. బీహార్లోని ఒక గ్రామంలో ఇది నిత్యం జరుగుతున్న యథార్థం. అక్కడ రోజుకు ఒకరు ఖచ్చితంగా మరణిస్తుంటారట. అది అక్కడ వారికి శాపం. రోజులు మారుతున్నాయి, టెక్నాలజీ పరుగులు తీస్తోంది. కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం శాస్త్రం చెప్పని రహస్యాలు, మనసుని గందరగోళంలో పడేసే వాస్తవాలు ఇంకా ఉన్నాయి. అలాంటి వింతలతో నిండి ఉన్న ఒక గ్రామమే గయాస్పురా. అసలు ఈ గ్రామం ఏంటి? ఎందుకు ఇక్కడ వారు చనిపోతున్నారు? ఇది నిజంగా శాపమా లేదా పుకారా? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బీహార్ రాష్ట్రంలోని శివన్ జిల్లా సరయు, చోటిగండక్ రెండు నదుల సంగమ ప్రాంతంలో ఉంది ఈ గ్రామం. అక్కడే ఉంది ఒక పురాతన శ్మశాన వాటిక. కానీ ఇది సామాన్య శ్మశానం కాదు. ఎందుకంటే అక్కడ ప్రతిరోజు ఓ మృతదేహం తప్పకుండా కాలిపోవాలి. ఒక్కరోజు ఆ శ్మశానంలో శవం రాకుంటే ఆ గ్రామంలోనే ఎవరో ఒకరు ఖచ్చితంగా మరణిస్తారు. అదే అక్కడి ప్రజల నమ్మకం. ఇప్పుడు అది నమ్మకంగా కాకుండా భయంగా మారిపోయింది. ఈ నమ్మకానికి వెనుక శతాబ్దాల క్రితం జరిగిన ఓ సంఘటన దాగి ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం ఆ గ్రామంలో ఒక సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఓ రోజు అతను నది ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా నీటి ప్రవాహం మరింతగా పెరిగిపోతుంది. ఆ నీటిలో కొట్టుకుంటూ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంటే గ్రామ ప్రజలు భయంతో కాపాడేందుకు ముందుకు రాలేదు. అప్పుడు ఆ సాధువు తన చివరి శ్వాసలో గ్రామ ప్రజలకు ఒక శాపం ఇచ్చాడట. ఈ గ్రామంలో ఇకపై ప్రతిరోజు ఓ శవం కాలిపోవాలని, ఒక్కరోజు కూడా అంత్యక్రియలు జరగకపోయినా ఈ గ్రామంలోని ఎవరో ఒకరు మరణిస్తారని శపించాడట ఆ సాధువు. ఇక అప్పటి నుంచి ఇక్కడ ఆ శాపం నెరవేరుతూనే ఉంది. ఎందుకంటే ఆ శ్మశాన వాటికలో రోజు కనీసం ఒకటి, మరికొన్ని రోజుల్లో 2-3 మృతదేహాలు దహనం అవుతూనే ఉంటాయి. ఒక్కరోజు కూడా ఈ శ్మశానం ఖాళీగా ఉండదు. ఇదే గయాస్పురా గ్రామ వింత. పండగలు వచ్చినా, వర్షాలు పడినా సరే ఇక్కడ శ్మశానంలో మంట మాత్రం ఆగదు. మీకు ఈ విషయం విన్నప్పుడు ఒక సందేహం రావచ్చు, ఒకరోజు శవం రాకపోతే ఏం జరుగుతుంది అని. అలా రాని పక్షంలో అక్కడ గ్రామస్తులు భయంతో ముందే వెతికి మరీ ఎక్కడి నుంచైనా శవం తీసుకొచ్చి ఆ శ్మశానంలో దహనం చేస్తారు. ఇది ఊహ కాదు, కథ కాదు. ఇది గయాస్పురా గ్రామంలో దశాబ్దాలుగా నడుస్తున్న ఒక అసాధారణమైన జీవన విధానం. అయితే ఇలాంటి మిస్టరీలు కొన్ని ఛేదించినప్పటికీ మరికొన్ని మిస్టరీలు మాత్రం ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఇది అలాంటి కథే. ఇక్కడ శ్మశాన వాటికలో మంట ఆగిపోవటం అంటే అక్కడి ప్రజల శ్వాస ఆగిపోవటమే. మరి ఈ వింత మిస్టరీకి శాస్త్రంలో సమాధానం దొరుకుతుందా, లేక ఇది 100 ఏళ్ల క్రితమే ఇచ్చిన శాపం వాస్తవంగా మారిందా? అసలు ఇది సంఘటన, అపవాదన? ఇవన్నీ ఇప్పటికీ ఓ డార్క్ మిస్టరీగా మిగిలిపోయాయి.